నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రజల కోసం ఒక పని చేయాలని తాను మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు. ఆ పని ప్రజలకు మంచి చేస్తుందని, అందులో తన స్వార్థం లేదని తన ఆత్మసాక్షికి తెలిస్తే చాలు. యావత్ ప్రపంచం తనను ఎలా తోలనాడినా సరే పట్టించుకోకుండా ఆ పని చేసుకుంటూ పోవడం అనేది అతుల్యమైన నాయకత్వ లక్షణం. అలాగే తనను నమ్ముకున్న వాళ్ళను కాపాడుకోవడం, వారికి గౌరవం దక్కేలా చూసుకోవడం తన బాధ్యతేనని గుర్తించడం, అందుకోసం అవసరమైతే నియమ నిబంధనల గీతలను చెరిపివేయడం కూడా నాయకత్వ లక్షణం. ఆశ్రితులను కాచుకోవడం అనే ఆ లక్షణం నుంచే తనను నమ్మిన ప్రజలకు మంచి చేసే తీరాలన్న బృహత్ లక్ష్యం కూడా పురుడు పోసుకుంటుంది. ఈ తరహా నాయకత్వ లక్షణాలకు ప్రతిరూపంగా తెలుగు నేల ఎరిగిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో, నమ్మిన వారిని వృద్ధిలోకి తీసుకురావడంలో ఈ నేల మీద ఆయనకు ముందు మరొక నాయకుడు లేడు. ఆయన తర్వాత మరొకరు రాలేదు. ఆయన శత్రువులు కూడా ఒప్పుకొని తీరాల్సిన సంగతి ఇది. వైఎస్ గతించిపోయిన దాదాపు 1.5 దశాబ్దం తర్వాత ఆయన స్థాయిలో కాకపోయినా ఆయన తరహా దూకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కనిపిస్తోంది. అనేక విషయాల్లో వైఎస్ అడుగు జాడల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి జననేతను ప్రజలకు గుర్తుకు తెస్తున్నారు. వీరిద్దరి నిర్ణయాత్మక, ఆశ్రిత జనహితం, దూకుడులలో సారూప్యతలను విశ్లేషించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైఎస్ బాటలోనే రేవంత్ దూకుడు. జననేతగా ప్రజల హృదయాల్లో మిగిలిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల తర్వాత ఒకసారి మున్సిపల్ శాఖ రివ్యూ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రే పురమాయించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులందరూ సర్వహంగులతో సిద్ధంగా వచ్చి మీటింగ్ హాల్లో కూర్చున్నారు. ల్యాప్టాప్లు ఓపెన్ చేసుకుని సీఎం రాగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా తమ శాఖ గురించి వివరించి చెప్పడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఇంతలో సీఎం రానే వచ్చారు. ఆసీనులయ్యారు. శాఖాధికారులు తమ ప్రజెంటేషన్లు మొదలుపెట్టారు. వారించిన ముఖ్యమంత్రి, అమ్మా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చాము అని అన్నారు. దానికి కూడా ఆ శాఖ ఉన్నతాధికారి సిద్ధంగానే ఉన్నారు. వెంటనే ఇంకో ప్రజెంటేషన్ ఓపెన్ చేసి ఎంతమంది కార్మికులున్నారో, వారికి జీతాలు పెంచితే ఎన్ని వందల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందో గణాంకాలు చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి మళ్లీ వారిని వారించి, అమ్మా వాళ్లకు జీతాలు పెంచుతామని చెప్పాను, మే నెల నుంచి వాళ్ల జీతాలు పెంచుతున్నట్లుగా ఆర్డర్లు తయారు చేసి తీసుకురండి అని ఒక మాట చెప్పేసి అక్కడితో మీటింగ్ అయిపోయినట్లుగా కుర్చీలోంచి లేచి తన లాల్చీ దులుపుకుంటూ ఆ మీటింగ్ హాలు నుంచి తన ఛాంబర్కి వెళ్లిపోయారు. అది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అంటే, అది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే. రెండో లక్షణం గురించి కూడా చెప్పుకోవాలి. అది ఆశ్రితులకు మేలు చేయడం గురించి. వైఎస్ రాజశేఖర రెడ్డి రికార్డు స్థాయిలో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత తన పాదయాత్ర మీటింగులన్నింటినీ ఖాళీ సమయాల్లో ప్లే చేసుకుని చూసుకున్నారు. ఆయన ప్రత్యేకంగా గమనించిందేంటంటే, పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసేదాకా ప్రతి ఊరిలోనూ ప్రతిరోజు కార్యక్రమాల్లో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. పాపులర్ లీడర్ కాదు, తన అనుచరుల వ్యక్తిగత సిబ్బందిలోని వాడు కాదు. అతనెవరో వాకబు చేయించారు వైఎస్ఆర్. తీరా ఏదో మారుమూల ప్రాంతానికి చెందిన మామూలు పార్టీ కార్యకర్త అని తెలిసింది. పిలిపించారు. ఆరా తీస్తే కేవలం వైఎస్ మీద అభిమానంతో, ప్రేమతో ఆయన కష్టపడి నడుస్తున్నాడు గనక ఆ కష్టాన్ని పంచుకోవడానికి తాను కూడా ఆయన వెంట నడవదలుచుకున్నట్లుగా ఆ వ్యక్తి చెప్పాడు. పాదయాత్ర పూర్తయ్యాక అతను తన సొంత ఊరికి వెళ్లిపోయాడు. అంతకు మించి అతడు ఆశించిన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలేమీ లేవు. ఆశ్చర్యపోయారు వైఎస్ఆర్. అతడికి ఓ 3 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పని ఇప్పించారు. అతను చేయలేకపోతే పనులు చేసి లాభాలు అతనికి ఇవ్వడానికి మనుషుల్ని కూడా తానే పురమాయిస్తానని హామీ ఇచ్చి పంపించారు. తనను నమ్మిన వారికి మేలు చేయాలని, వృద్ధిలోకి తీసుకురావాలని అనుకునే నాయకత్వ లక్షణం, ఆశ్రిత జనహితం అది. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఇలాంటి లక్షణాలు మనకు మరొక నాయకుడిలో ఇప్పటిదాకా కనిపించలేదు. ఒక మాట ఇస్తే బ్రహ్మాండం బద్దలైనా సరే దానికి కట్టుబడి ఉండాలనే తెగు మరొకరికి రాలేదు. అలాగే తమను నమ్ముకున్న వారిని కాపాడుకోవడం తమ ప్రాథమిక బాధ్యత, అందుకోసం కొన్ని నియమాల్ని ఉల్లంఘించినా పర్లేదు అనుకునే తెంపరితనం కూడా మరెవ్వరిలోనూ కానరాలేదు. ఈ 2 లక్షణాల విషయంలో బహుశా ఆయన స్థాయికి చేరుకోగల మరొక నాయకుడు ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. కొంతమేరకు ఆ లక్షణాలను అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకే చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత సఫలమవుతున్నారు. అదే తీరును కనబరుస్తున్నారు. సీఎం అయిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎంతెంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఖాతరు చేయకుండా తాను చేయదలుచుకున్నది మంచి అని నమ్మి ముక్కుసూటిగా దూసుకుపోవడం వంటి లక్షణాల్ని హైడ్రా తదితర అంశాల్లో మనం గమనించవచ్చు. ఆశ్రిత జనహితం విషయంలో తాజాగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం మంచి ఉదాహరణ. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు.
వైఎస్ఆర్ కు ఆయన ఆత్మ అని కూడా అప్పట్లో అందరూ చెప్పుకునేవారు. వైఎస్ రాజకీయ సలహాలు, కార్యాచరణ అన్నింటి వెనక అప్పట్లో కేవీపీ పాత్ర బహుముఖంగా ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవీపీ రామచంద్రరావును ప్రభుత్వ ప్రధాన సలహాదారు పోస్టులో కేబినెట్ ర్యాంకులో కూర్చోబెట్టారు. పరిపాలనలో కూడా కేవీపీ సహకారం అందుకోవడం వైఎస్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత తన మిత్రుణ్ణి వైఎస్ రాజ్యసభ సభ్యుడిగా పంపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అచ్చంగా అదే బాటలో నడుస్తున్నారు. ఆ మాటకొస్తే వేం నరేందర్ రెడ్డి మీద రేవంత్ ప్రేమ ఇంకాస్త గట్టిదనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2 దశాబ్దాల క్రిందట ఇదే వేం నరేందర్ కోసం, ఆయనను ఎమ్మెల్సీ చేయడం కోసం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రతిష్టను పణంగా పెట్టారు. అప్పుడు సాగించిన ప్రలోభాల పర్వం బయటపడింది. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు. అయినా సరే ఆ విపరిణామాలేవీ వారిద్దరి స్నేహంపై ప్రభావం చూపించలేదు. తెలుగుదేశాన్ని వీడి ఆ ఇద్దరూ కాంగ్రెస్లోకి వెళ్లారు. అక్కడ కష్టపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వెన్నంటి వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా మారి వైఎస్ కేవీపీ బంధాన్ని ప్రజలకు గుర్తు చేశారు. ఇప్పుడా బంధం మరోసారి ప్రజలకు గుర్తు చేసినట్లయింది. తెలంగాణ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నాయకత్వాలేమీ లేనేలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి 2 రాజ్యసభ పదవులకు అవకాశం వచ్చింది. ఆ 2 స్థానాల కోసం ఏకంగా 36 మంది నాయకులు పోటీపడ్డారు. వారిలో అనేకులు ఉద్దండులు, కొమ్ములు తిరిగిన వారు, కుల సమీకరణాల పరంగా కూడా ఎంపీ పదవికి తగిన వారమని చాటుకున్నవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్థానాన్ని అనివార్యంగా హైకమాండ్ను సంతృష్టిపరచడం కోసం అభిషేక్ సింఘ్వీకి త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక మిగిలింది ఒకే ఒక్క సీటు. ఆ ఒక్క సీటు కోసం పోటీ పడిన వారిని ఫిల్టర్ చేస్తే 16 మంది తీవ్రంగా పోటీ పడ్డవారు మిగిలారు. కులాలు కూడా ప్రధానంగా వినిపించాయి. ఒకే సీటు గనక బీసీ, ఎస్సీ వర్గాలకు కేటాయించి పార్టీ పట్ల వారిలో అభిమానాన్ని పెంచుకోవాలని ఆ వర్గాల వారు మడతపేచీలు పెట్టారు. అధిష్టానం కూడా అనేక తర్జన భర్జనలు నడిపింది. అనేక మంది సీనియర్లు, పార్టీ హైకమాండ్కు సన్నిహితులైన వారు ఎందరో ప్రయత్నాలు సాగించారు. కానీ వాటన్నింటినీ తోసిరాజంటూ రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నారు. తనను ఆశ్రయించి ఉన్న వేం నరేందర్ రెడ్డికి పదవి దక్కవలసిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. ఆశ్రిత జనహితం విషయంలో మాత్రం వైఎస్ఆర్ కేవలం ఆశ్రిత పక్షపాతి మాత్రమే కాదు, పేదల పక్షపాతి కూడా. నిజానికి ఆయన మొదటి లక్షణం అదే. పేదల కోసం నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చినా ఖాతరు చేసేవారు కాదు వైఎస్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచే విషయంలో మనం తొలుత చెప్పుకున్న ఉదాహరణ ఆయనలోని ఆ వైఖరికి నిదర్శనమే. ఈ విషయంలో కూడా తనది వైఎస్ బాటనని నిరూపించుకోవాలంటే రేవంత్ రెడ్డి ఇంకా చాలా కృషి చేయాలి. 6 గ్యారంటీలు వంటి హామీల విషయంలో ప్రతిపక్షం భారాస ఇప్పటికీ రేవంత్ను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. 5 ఏళ్ల గడువు ప్రభుత్వానికి ఉన్నమాట నిజమే, కానీ ఇచ్చిన హామీల విషయంలో మరీ చంద్రబాబు నాయుడు లాగా సాచివేత ధోరణితో సాగిపోకుండా కనీసం ఎప్పటి నుంచి అమలు చేయదలుచుకుంటున్నానో ప్రభుత్వాధినేత అప్పుడప్పుడు కాస్త పెదవి విప్పి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. నిరీక్షిస్తున్న ప్రజలకు కాస్త నమ్మకం కలిగించేలా మధ్య మధ్యలో ఆ విషయాన్ని ప్రస్తావించడం బాగుంటుంది. అలా కాకుండా ఇచ్చిన హామీలను మర్చిపోయినట్టుగా ప్రవర్తించడం రాజకీయాల్లో పాడి కాదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి లక్షణం కూడా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనను తానుగా నిరూపించుకున్న నాయకుడు. తన రెక్కల కష్టంతో పార్టీలో ఒక స్థానానికి చేరుకున్న వ్యక్తి. సీనియర్ల కోటరీ చాలా బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం నల్లేరు మీద బండి నడక కానే కాదు. ఎన్నో కష్ట నష్టాలకు, అవమానాలకు ఓర్చి ఆయన ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. రాజశేఖర రెడ్డి స్థాయిలో కాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి కూడా అనేక ప్రతికూలతల్ని దాటుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. తనకంటే సీనియర్లు, తనకంటే చిత్తశుద్ధితో పార్టీకి కట్టుబడిన వారు, పార్టీ కోసం కష్టించిన వారు ఎందరో ఉన్నప్పటికీ వారందరినీ దాటుకుంటూ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోగలిగారంటే రేవంత్ రాజకీయ చాకచక్యమే అందుకు నిదర్శనం. ఆ పదవిలోకి వచ్చిన తర్వాత తలెగరేయకుండా కాంగ్రెస్ హైకమాండ్తో సత్సంబంధాలను కలిగి ఉండడంలో, వారికి దక్కవలసిన గౌరవం, విలువ వారికి దక్కేలా వ్యవహరిస్తూ స్థిరంగా ముందుకు సాగడంలో కూడా రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ బాటలోనే ఉన్నారు. రాహుల్ గాంధీ పట్ల రేవంత్ అనన్యమైన భక్తి ప్రపత్తులను తరచూ ప్రదర్శిస్తూ ఉంటారు. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలంటూ పిలుపునిస్తూ ఉంటారు. విమర్శలు వస్తున్నా సరే, దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా రేవంత్ అక్కడ కాంగ్రెస్ తరపున ప్రచారానికి కూడా వెళ్తూ ఉంటారు. ఆయా చోట్ల పార్టీకి అండగా నిలిచే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇలా అన్ని రకాలుగా కూడా హైకమాండ్ గుడ్ లుక్స్ లో ఉంటూ స్థానికంగా ప్రభుత్వం స్థిరత్వంతోనే ముందుకు సాగుతోందని స్పష్టమైన సంకేతాలు పంపుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే సంస్కృతి లేదు. ఒకవేళ పార్టీ గెలిస్తే ఆ రాష్ట్రంలో ఉన్న సీనియర్లందరూ ఆ పదవి కోసం కొట్లాడుకోవడం, హైకమాండ్ వద్ద పైరవీలు చేసుకోవడం, అంతిమంగా ఒకరు నెగ్గడం, వారి వెనక మిగిలిన వారు గోతులు తవ్వడం, తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండడం
ఇదంతా కాంగ్రెస్ సంస్కృతి. కానీ 2004 ఎన్నికలు ముగిసే సమయానికి ముఖ్యమంత్రి పదవిని ఆశించే నాయకుడు వైఎస్ఆర్ మినహా అప్పటికి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. నిర్ద్వంద్వంగా ఆయన ఆ స్థానంలోకి కూర్చున్నారు. అలాగే 2009 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వేరే ఎలాంటి చర్చ అవసరం లేకుండా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ రేవంత్ రెడ్డి పరిస్థితి ఆ చందంగా లేనేలేదు. 2023లో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికే ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. ఆ స్థానంలో కుదురుకున్న తర్వాత నెక్స్ట్ టర్మ్ కూడా తానే ముఖ్యమంత్రిని అని ఆయన పదే పదే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. 2028లో అసెంబ్లీ ఎన్నికలు రావని, 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని, అప్పుడు కూడా కాంగ్రెస్ నెగ్గుతుందని, మళ్లీ తాను సీఎం అవుతానని రేవంత్ చెప్పుకుంటున్నారు. ఇలా పదే పదే చెప్పుకోవడం అనేది ఆయనలోని భయానికి చిహ్నమని విశ్లేషకులు అంటున్నారు. ఆ పదవికి పోటీ ఉన్నదని, ఎవరైనా సరే ఆయనను పక్కకు తప్పించేలా చేసి ఆ పదవిలోకి రాగల సంభావ్యతను ఆయన మాటలు చూస్తున్నాయని అంటున్నారు. అందుకే ప్రభుత్వం స్థిరంగా ఉన్నదని చాటేలాగా రేవంత్ పదే పదే అలా చెప్పుకుంటున్నారు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డికి అలాంటి అవసరం ఎన్నడూ ఏర్పడలేదు. మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి కాబోయేది నేనే అని ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. ఒక ప్రాంతీయ పార్టీలో ఏ విధంగా అయితే తిరుగులేని అద్వితీయమైన నాయకత్వం ఉంటుందో అదే తరహాలో ఆయన జాతీయ పార్టీ కాంగ్రెస్లో తన ప్రస్థానం సాగించారు. ఆ చేవ ఆయనలో ఉన్నదంటే, ఆ ప్రాధాన్యం ఆయనకు దక్కిందంటే అదేదో అదృష్టం కాదు, అది ఆయన రెక్కల కష్టం. నిత్యం ప్రజల మనిషిగా నిలవడంలో ఉండే బలం. అలాంటి లక్షణాలను రేవంత్ రెడ్డి మరింతగా అధ్యయనం చేసి రాజశేఖర రెడ్డి లక్షణ సంపదను పుణికి పుచ్చుకోగలిగిన నాడు ఆయన మరింత తిరుగులేని నాయకుడిగా ఆవిష్కృతం కాగలరు. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.